హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. మీ అందరు ఎలాగున్నారు? నేనైతే బాగున్నాను. ఇప్పుడైతే సరికొత్త వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేసాను. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేయడం అయితే మర్చిపోకండి. సరే, అయితే ఇక్కడ మనం వీడియోకి అయితే వెళ్దాం. నేనైతే గులాబ్ పూలు అయితే చేయబోతున్నాను. ఆ గులాబ్ పూలు చేయడానికి ఏంటి కావాలనుకుంటే షుగరు ఒక లోటాడు తీసుకున్నాను, అలాగే మైదా ఒక లోటాడు, అలాగే వరిపిండి ఒక లోటాడు అయితే మొత్తం అయితే కలిపేసుకుందాం. ఫస్ట్ అయితే నేను షుగర్ అయితే వేయబోతున్నాను. నేనైతే 2 లోటాలు చేయబోతున్నాను, ఒక లోటా కాదు. అలాగే అన్నీ 2 వేసేస్తాను. ఇప్పుడైతే వాటర్ వేసుకొని కొంచెం షుగర్ని అయితే కరిగించుకుందాం. తర్వాత అవి వేద్దాం. పిండి అయితే లోటాలు తీసుకున్నాం. నేనైతే 2 లోటాలు చేయడంతో అలాగే 2 లోటాలు అయితే కలుపుకోవాలి. ఇదిగోండి, ఇలా కలుపుతున్నాను. ఇదిగోండి, మళ్ళీ ఒకటి వేసాను. ఇప్పుడైతే మైదా వేసుకోవాలి. ఇప్పుడు మైదా కూడా మళ్ళీ ఒక లోటాడు వేస్తున్నాను. ఇవి కూడా 2 లోటాలు వేసాను. చూసారు, అన్నీ కూడాను సరిగ్గా ఒకటికి ఒకటి అన్నీ ఒకటి వేసుకోవాలి. అలాగే ఇదిగోండి, ఇది కూడా వేసాను. సాల్ట్ కొద్దిగా వేసాము. సాల్ట్ కొద్దిగా వేసుకోవాలి. యాలచ్చి పౌడర్ కూడా సరిపడినంత వేసుకోవాలి. వాళ్ళకి నచ్చితే వేసుకోవచ్చు, లేకపోతే వేసుకోకపోవచ్చు. ఈ ఫ్లేవర్ అయితే అందరికీ నచ్చదు కదా, యాలకుల పౌడర్. మాకైతే ఇష్టం, అందుకే మేమైతే వేసుకున్నాం. ఇదైతే కలుపుకోవాలి. ఎక్కువ పలుచగా అయితే చేయకూడదు, సరిగ్గా చూసుకొని కలుపుకోవాలి. మన పువ్వు అయితే కావాలి కాబట్టి నేనైతే కొద్దిగా వాటర్ వేసి అయితే కలుపుకుంటున్నాను. వెలిగించుకున్నాం, ప్యాన్ అయితే పెట్టుకున్నాం. ఆయిల్ అయితే వేసుకున్నాం. ఆయిల్ అయితే వేసాను. ఆయిల్ అయితే బాగా మరగాలి. అలాగే చూసారు కదా, గులాబ్ పూలు చేసింది. ఇదైతే నూనె మరిగాక అందులో వదిలేయాలి, బాగా హీట్ అవ్వాలి. అప్పుడే అయితే గులాబ్ పూలు అయితే వస్తాయి, లేదంటే ఇరిగిపోతాయి. లేదంటే దీనికి అంటిసింది అనుకోండి, మరి అసలు గులాబ్ పూలు అనేది అవ్వదు. అందుకే బాగా వేడి అవ్వాలి. గ్యాస్ కూడా సిమ్లోన, అలాగని ఎక్కువ కాదు తక్కువ కాదు, సిమ్లోనైతే ఉండాలి. చూసారు కదా ఫ్రెండ్స్, ఇలాగైతే నూనెలో అయితే పెట్టుకోవాలి. ఇదైతే బాగా హీట్ అవ్వాలి. చూసారా, బాగా ఏడైతేనే మనకి గులాబ్ పూలు అనేది బాగా వస్తాయి, లేదంటే ఇరిగిపోతాయి. అందంగా అయితే ఉండవు. తినడానికైతే బాగుంటాయి కానీ చూడడానికైతే అందంగా అయితే ఉండవు. తినడానికి బాగుండాలి, చూడడానికి బాగుండాలి. కాబట్టి అలా చేస్తేనే మంచిది. మీరు కూడా చేసి ఉంటారు కదా. మాది వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేయడం అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్. చూసారా, ఇలా గులాబ్ పువ్వు అయితే ఇలాగ వచ్చింది. ఫస్ట్ అయితే ఒక 2 కొంచెం మాడిపోతాయి, కానీ ఇలాగైతే వచ్చింది, బాగానే వస్తున్నాయి. ఇలాగైతే జాగ్రత్తగా తీసుకోవాలి. ఫస్ట్ అయితే కొంచెం ఎక్కువ చేస్తే అలా దాని మట్టుకు అదే పడిపోతుంది. అది బిజార్ ఉండదు, ఇలా చేసిన బిజార్.
చూడండి ఫ్రెండ్స్, బాగా అయితే వచ్చాయి. వచ్చిన వరకు అయితే టెన్షన్గా ఉంది అవుతాయో లేవో అని, కానీ బాగానే వచ్చాయి. ఒక్కటైనా గొండ అయితే అవ్వలేదు. ఇది మనం చూసారు కదా, బాగా వచ్చాయి. ఇవైతే మా లక్కీకి కూడా ఇష్టం, అందుకే మా అమ్మ చేద్దామన్నది. పిల్లలు అయితే బాగా ఇష్టంగా అయితే తింటారు ఇవి. కానీ ఒకటి ఏంటంటే ఇది చేసినప్పుడు చాలా టైం పడుతుంది. ఒక్కొక్కటి చేసుకొని విజరేస్తుంది ఇలాగా. మరి ఏదైతే ఫాస్ట్గా అయిపోతుంది, ఇదైతే కొంచెం లేట్ అవుతాయి. చూసారా, ఇలాగ అయితే తీయాలి. పొయ్యి అయితే మాత్రం సిమ్లో అయితే ఉండాలి, హై అయితే అవు మాడిపోతాయి మనం తీసిన లోపు. చూసారు కదా ఫ్రెండ్స్, గులాబ్ పూలు అయితే రెడీ అయిపోయినాయి. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే మాత్రం చేయకండి. ఈ వీడియో కనుక నచ్చితే ఇలాంటి వీడియోస్తో అయితే మీ ముందుకే వస్తాను ఫ్రెండ్స్. చూసారు కదా, బాయ్.